హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ దీప్తి మాకినేని. సో ఈరోజు మన టాపిక్ వచ్చి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట. సో టాపిక్లోకి వెళ్ళక ముందు ఐ వాంట్ టు టాక్ అబౌట్ సౌత్ వెస్ట్ పార్ట్ ఆఫ్ జర్మనీలో ఫ్లడ్స్ అండి. లైక్ 3 months రెయిన్ఫాల్ ఎంత అయితే పడాలో 3 monthsకి సరిపడా 24 hours 1 dayలో పడి ఫ్లడ్స్ అనేది వచ్చి చాలామంది చనిపోయారు కూడా. సో నేను న్యూస్ చూస్తున్నప్పుడు వాట్ ఐ గాట్ టు నో ఇస్ ఈ ఫ్లడ్స్ అనేది ఇలాంటిది మనకి చెన్నైలో కూడా జరిగిందండి. సడన్గా ఎక్కువ వాటర్ రెయిన్ఫాల్ పడిపోయి మొత్తం చెన్నై అంతా మునిగిపోయింది. సో దిస్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ అంట. సో వాట్ వీ కెన్ డూ ఫ్రమ్ అవర్ సైడ్ ఇది మన ఫ్యూచర్ జనరేషన్స్కి మేబీ వాట్ వీ కెన్ డూ ఫ్రమ్ అవర్ సైడ్ నాకేమనిపిస్తుంది అంటే అట్లీస్ట్ మనం వాడే రిసోర్సెస్ వాటర్ కానీ ఎనర్జీ ఎలక్ట్రిసిటీ కానీ ఎనీథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు రిసోర్సెస్ చిన్నగా కొంచెము పొదుపుగా వాడుకుంటే మేబీ ఇట్ ఈస్ బెటర్ అనేది నా ఒపీనియన్ అనమాట. సో లెట్స్ డూ అవర్ బిట్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్స్ టు కమ్. సో ఈరోజు మన టాపిక్ వచ్చి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట. సో రూల్స్ అన్ని చోట్ల డిఫైన్ అయి ఉంటాయండి. ప్రతి ఒక్క కంట్రీలో సెట్ ఆఫ్ రూల్స్ అనేది డిఫైన్ అయి ఉంటాయి. కానీ సో అవి పాటించడంలో జర్మనీ నెంబర్ 1 అని చెప్పాలి అండి. ఇట్స్ నాట్ లైక్ ఒక రూల్ ఉంది అంటే మీరు అది పాటించకపోతే పోలీసు మిమ్మల్ని చూసి ఫైన్ వేసే అంత దూరం కన్నా ముందు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీకు వచ్చి ఆ రూల్ని చెప్తారనమాట. ఇలా చేయకూడదు, ఇలా చేయాలి అని. కొన్నిసార్లు చాలా ఎనాయింగ్ సిచ్యువేషన్స్ ఉంటాయండి. కొంతమంది వచ్చి గట్టిగా మిమ్మల్ని అరుస్తారు మీరు ఆ రూల్ ఫాలో అవ్వట్లేదని. కొంతమంది మంచిగా చెప్తారు. సో ఐ ఫెల్ట్ దీస్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ టు నో. మీరు జర్మనీ కనుక వస్తుంటే ఆర్ పీపుల్ హూ ఆర్ న్యూ టు జర్మనీ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, వాట్ ఈస్ దట్ వీ హ్యావ్ టు ఫాలో అనేది అయితే ఈరోజు మాట్లాడుకుందాము. సో లెట్స్ గో. సో ద ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇస్ పంచువాలిటీ అండి. సో జర్మన్ పంచువాలిటీ అంటే ఆన్ టైం కాదండి, బిఫోర్ టైం అనమాట. సో ఇది నాకు ఫస్ట్లో చాలా కొత్తగా ఉండేది. ఇప్పుడు నేను ఈ కంపెనీ ఏదైతే జాయిన్ అయ్యానో మీటింగ్స్ జనరల్గా మీటింగ్ ఉంటే మనం ఏం చేస్తాము ఆన్ ద టైం 2 o'clock మీటింగ్ అంటే 2 o'clockకి జాయిన్ అవుతాం అనమాట. కానీ ఇక్కడ మీటింగ్ అంటే 2 o'clock అంటే 1:57 1:58కే జాయిన్ అయిపోతారనమాట. సో అంత పంచువాలిటీ మెయింటైన్ చేస్తారండి. సో ఇట్స్ నాట్ జస్ట్ ఇన్ ద ఆఫీస్ మీటింగ్సే కాదు, మీరు బయట ఏదైనా అపాయింట్మెంట్స్ మీకు ఏదైనా ఇచ్చినా కూడా మేక్ ష్యూర్ యూ ఆర్ బిఫోర్ టైం, నాట్ ఆన్ టైం, బిఫోర్ టైం. ఒక 5 minutes అయినా ఆ అపాయింట్మెంట్కి ముందే వెళ్ళి ఉండటం అనేది మేక్ ఇట్ ఎ హ్యాబిట్ అనమాట. సమ్ టైమ్స్ వాట్ హ్యాపన్స్ ఏంటంటే మీరు అపాయింట్మెంట్ తీసుకుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ దగ్గర ఏదైనా అపాయింట్మెంట్ తీసుకుంటారు. ఫర్ సమ్ రీజన్ మీరు కనుక వెళ్ళలేకపోతే మేక్ ష్యూర్ యూ క్యాన్సిల్ ద అపాయింట్మెంట్ అండి. ఇట్స్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్ టు టేక్ ఎన్ అపాయింట్మెంట్ అండ్ నాట్ అటెండ్ అనమాట. సో కొన్ని కేసెస్లో నేను వినింది ఏంటంటే ప్రైవేట్ ఇన్సూరెన్స్లో ఉన్నారు మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకొని మీరు వెళ్ళలేకపోయినా కూడా చెప్పలేదంటే వాడు మీకు బిల్ పంపిస్తాడనమాట రిటర్న్గా. సో మేక్ ష్యూర్ పంచువాలిటీ అనేది మేక్ ష్యూర్ యూ ఫాలో అండ్ బీ ఇన్ ద షెడ్యూల్ టైం. ఆ షెడ్యూల్ టైంకి కొంచెం ముందే ఉండండి. ద సెకండ్ థింగ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇస్ సైలెంట్ అవర్స్ అనమాట. సో సైలెంట్ అవర్స్ అనేది ప్రతి సండే అండ్ హాలిడే. సో ఈ మొత్తం సండే అండ్ హాలిడే మొత్తం సైలెంట్ అవర్స్ అండి. అది కాకుండా వీక్ డేస్ మండే నుంచి సాటర్డే దాకా మధ్యాహ్నము డిపెండింగ్ ఆన్ ది అపార్ట్మెంట్ అనమాట. మీ అపార్ట్మెంట్ సైన్ చేసేటప్పుడు వాళ్ళు మెన్షన్ చేస్తారు సైలెంట్ అవర్స్ ఎప్పుడు అని. 1 to 3 జనరల్గా 1 to 3 ఆర్ 12 to 3 అలా ఉంటుంది అనమాట. అది కాకుండా నైట్ 10 నుంచి మార్నింగ్ 6 దాకా సైలెంట్ అవర్స్ అనమాట. సో వాట్ డస్ సైలెంట్ అవర్స్ మీన్ బై సైలెంట్ అవర్స్లో సౌండ్స్ అనేది ఎక్కువ చేయకూడదు అనమాట. ఆ టైంలో జనాలు ఇట్స్ టైమ్ ఫర్ ద పీపుల్ టు టేక్ రెస్ట్. సో ఆ టైంలో మనం ఏంటంటే లైక్ డిష్ వాషర్ ఆన్ చేయడం కానీ, అంటే ఇప్పుడు కొత్త బిల్డింగ్స్లో అయితే అంత సౌండ్స్ రావండి. కాకపోతే మీరు కనుక వుడెన్ హౌసెస్లో పాత బిల్డింగ్స్లో కనుక ఉంటే డిష్ వాషర్ ఆన్ చేసిన, వాషింగ్ మిషన్ ఆన్ చేసిన, వ్యాక్యూమ్ పెట్టిన, ఇంట్లో ఎట్లాంటి సౌండ్ కొంచెం మనకి కాకుండా ఎదుటి పక్కన ఇంటి వాళ్ళకి వినిపించే అంత సౌండ్స్ అయితే ఈ టైంలో చేయకూడదండి. అండ్ ద సెకండ్ వెరీ డిస్కంఫర్ట్ థింగ్ ఏంటంటే పిల్లలు. సో పిల్లలు అనేవాళ్ళు ఆడుతూ ఉంటారు, అరుస్తూ ఉంటారు. కాకపోతే చాలామంది నైబర్స్ వచ్చి ఇఫ్ ఇట్స్ అనాయింగ్ ఫర్ దెమ్, డిస్టర్బింగ్ ఫర్ దెమ్ వచ్చి చెప్తారండి. బట్ నాకు తెలిసింది ఏంటి అంటే పిల్లలు హ్యావ్ ద రైట్ అనమాట వాళ్ళు డెవలప్మెంట్కి. సో వీ కాన్ సప్రెస్ దెమ్ కదా, చిన్నపిల్లల్ని ఎంతసేపు అని కూర్చోబెడతాము. సో పిల్లలకి దేర్ ఈజ్
దే హ్యావ్ ద రైట్ టు ప్లే అండ్ మేక్ నాయిస్ అనమాట. సో నైబర్స్ అనేవాళ్ళు కంప్లైంట్ చేయకూడదు అకార్డింగ్ టు ద లా, బట్ యూ కాంట్ అవాయిడ్ అండి. ముసలి వాళ్ళు కనుక ఉంటే, నాకు ఇంకా గుర్తు 2012 ఆ టైంలో నేను వచ్చినప్పుడు సిద్ధి చాలా చిన్నవాడు అనమాట. సో మా కింద ముసలి వాళ్ళు ఉండేవాళ్ళు, చాలా ఓల్డ్ కపుల్ ఉండేవాళ్ళు. సో చిన్న నాయిస్ చేసినా, వీడు కొంచెం ఎగిరినా కూడా వచ్చి ఎగురుతున్నాడు, ఎగరదని చెప్పండి, నాకు డిస్టర్బింగ్గా ఉంది అని చెప్పేవాళ్ళు వాళ్ళు. సో నేను వాడిని ఏమనేదానంటే, ఎగరాలంటే నువ్వు బెడ్ పైన ఎక్కి ఎగరమనేవాళ్ళం అనమాట వాడిని. సో మేబీ వన్ టిప్ ఏంటి అంటే, మీరు అపార్ట్మెంట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు, ఇఫ్ దెర్ ఈస్ అ పాసిబిలిటీ గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న అపార్ట్మెంట్స్ తీసుకోండి, సో దట్ ఈ సిచ్యువేషన్ని మీరు అవాయిడ్ చేయొచ్చు. అండ్ ద సెకండ్ థింగ్ మెనీ పీపుల్ టెల్ మీ ఇస్ ఇండియన్ స్మెల్ అనమాట. మనం డిషెస్, మన ఫుడ్ వండినప్పుడు బాగా స్మెల్ వస్తుంది కదా, అది కూడా చాలామంది కంప్లైంట్ చేస్తారంట. నాకైతే ఐ డోంట్ హ్యాడ్ దట్ ప్రాబ్లం. కాకపోతే నేను వినింది ఏంటంటే, వెన్ యూ ఓపెన్ ద డోర్, ఆ స్మెల్ అనేది కారిడార్ మొత్తం వెళ్తే నైబర్స్ వేర్ కంప్లైనింగ్, చాలా స్మెల్ వస్తుంది మీ ఫుడ్ అని చెప్తారంట. సో మేబీ వన్ టిప్ ఐ కుడ్ టెల్ యూ ఇస్ ట్రై టు టేక్ ఏ కార్నర్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్ కనుక తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయొచ్చండి. సో సైలెంట్ టవర్స్, అండ్ దిస్ ఇస్ ఆల్ లింక్డ్ టు ద నైబర్హుడ్ అండ్ ఆల్ దట్. సో సైలెంట్ టవర్స్ అనేది యూ హ్యావ్ టు మెయింటైన్. ఇఫ్ యూ డోంట్, పీపుల్ వచ్చి, మీ నైబర్స్ వచ్చి మీకు డోర్ కొట్టి దే విల్ టెల్ యూ అనమాట. సో మేక్ షూర్ యూ మెయింటైన్ సైలెంట్. థింగ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇస్ ట్రాష్ సెపరేషన్ అనమాట. మనకి ఇండియాలో ఇది చాలా అలవాటు లేని పని అండి. కాకపోతే జర్మనీకి వస్తే బీ వెరీ కేర్ఫుల్. ప్రతి ఒక్క దానికి ట్రాష్, నువ్వు దాని గురించి సెపరేట్గా వీడియో అయితే చేశాను, ట్రాష్ అనేది ఎలా సెపరేట్ చేయాలి అని. బయో ట్రాష్ ఉంటుంది, మీకు రెస్ట్ముల్ ఉంటుంది, బట్టలు ఎక్కడ వేయాలో ఉంటుంది, బాటిల్స్ ఎక్కడ వేయాలో, ఇవన్నీ సెపరేట్ ట్రాషెస్ ఉంటాయండి. సో ప్రతి ఒక్క స్టేట్లో ఇవి మారుతూ ఉంటాయన్నమాట. కలర్స్, ఆ ట్రాష్ బిన్ కలర్స్ అనేవి ప్రతి ఒక్క స్టేట్కి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. సో మేక్ ష్యూర్ మీరు అపార్ట్మెంట్లోకి మూవ్ అయినప్పుడే దే విల్ గివ్ యూ మీ అపార్ట్మెంట్ కాంట్రాక్ట్ ఏదైతే ఉంటుందో, మూవ్ అయిన తర్వాత ట్రాష్కి మీకు ఒక ఫామ్ ఇస్తారండి, ఏది ఏ ట్రాష్లో వేయాలి అని చెప్పి. సో మేక్ షూర్ యూ డూ దాట్. ఎందుకు అంటే, మీరు అనుకోవచ్చు నన్ను ఎవరు చూస్తున్నారు, నేను ట్రాష్ పడేస్తే ఎవరు చూస్తారులే మనల్ని అనుకోవచ్చు. అలా అనుకోకండి. ఎందుకు అంటే, ఇట్ హ్యాపెన్ టు అస్. మేము ఫస్ట్లో వచ్చినప్పుడు మాకు తెలియకుండే. సో అప్పుడు ఇంకా లాంగ్వేజ్ ప్రాబ్లం ఇంకా ఎక్కువ ఉండేది. సో మేము రెస్ట్ముల్లోనే వీఆర్ ఆల్సో పుట్టింగ్ ప్లాస్టిక్ యాజ్ వెల్ అని పడేస్తూ ఉంటే, ఒక ముసలావిడ, షీ వాజ్ అబ్జర్వింగ్ అనమాట. వచ్చి ఓపిక, అసలు ఆవిడకి అసలు నడిచే ఓపిక కూడా లేదండి. అసలు ఇలా కుంటుకుంటా అసలు నడుచుకుంటా వచ్చి చెప్పిందనమాట, ఇలా వేయకూడదు, ట్రాష్ సెపరేట్ చేయాలి, ఇది ఇక్కడ వేయాలి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిందనమాట. సో మీరు కనుక ఫాలో అవ్వకపోతే, ఇన్ కేస్ పట్టుకుంటే కనుక ఫైన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయండి. సో ద నెక్స్ట్ థింగ్ ఇస్, సైకిల్ పాత్ ఇస్ మెంట్ ఫర్ సైక్లింగ్, అండ్ నడిచే దగ్గర నడవాలండి. డోంట్ డూ ది అదర్ వే అనమాట. సైకిల్ చేసే దగ్గర నడవటము, నడిచే దగ్గర సైకిల్ చేయటం అనేది అస్సలు చేయకూడదు అనమాట. నడిచే వాళ్ళు, ఇప్పుడు మీకు రోడ్ ఇలా ఉంది కదా, సో నడిచే వాళ్ళు ఇలా నడవాలన్నమాట, అది సైకిల్ పాత్. సో వాట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, మీరు సైకిల్ చేసేటప్పుడు యూ ఆల్సో హ్యావ్ టు మేక్ ష్యూర్ రోడ్కి ఇటు సైడ్ సైకిల్ చేయాలండి. సో ఇలా వెళ్ళేటప్పుడు రోడ్కి ఇటు సైడ్ సైకిల్ చేయాలి, అటు సైడ్ సైకిల్ చేయకూడదు అనమాట. సో ఐ లెర్న్డ్ ఇట్ హార్డ్ వే. నేను ఫస్ట్లో వచ్చినప్పుడు ఐ డోంట్ న్యూ దిస్. సైకిల్ తొక్కేటప్పుడు అటు సైడ్ తొక్కుతూ ఉంటే ఎదురుగా వచ్చే అతను నా మీద గట్టిగా అరిచాడు జర్మన్లో. నాకు అర్థం కాల ఎందుకు ఈయన ఇలా అరిచాడు అని చెప్పేసి. ఐ వెంట్ బ్యాక్ టు మై కొలీగ్, నా ఆఫీస్లో కొలీగ్ని అడిగాను ఎందుకు ఆయన నన్ను అరిచారు అంటే, ఆవిడ అడిగింది అనమాట నన్ను, నువ్వు రోడ్డుకి ఎటు సైడు సైకిల్ చేస్తూ ఉన్నావు అని. నేను చెప్పాను, అవును, ఐ థింక్ నేను అటు సైడ్ సైకిల్ చేస్తున్నాను అంటే, షీ ఎక్స్ప్లెయిన్ ద రూల్ టు మీ అండి. సో మీరు సైకిల్ చేసే, అండ్ ఆల్సో సైకిల్ పాత్లో అస్సలు నడవకూడదు, రోడ్ ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి డోంట్ వాక్ ఇన్ ద సైకిల్ పాత్స్ యాజ్ వెల్. మీకు సైకిల్ వాళ్ళు మంచిగా బెలు కొడతారు. సో దట్స్ సంథింగ్ యూ హ్యావ్ టు మేక్ షూర్ యూ ఫాలో. ద నెక్స్ట్ థింగ్ ఈజ్ క్రాసింగ్ ద రోడ్స్ అండి. సో సిగ్నల్ పడినప్పుడే యూ హ్యావ్ టు క్రాస్ ద రోడ్ అనమాట. సో ఎవరు చూడట్లేదు కదా అని చెప్పేసి మీరు కనుక క్రాస్ చేయడానికి ట్రై చేస్తే కార్ వాళ్ళు ఏమాత్రం కూడా ఆగరనమాట, వాళ్ళు మిమ్మల్ని గుద్దుతారండి. సో మేక్ ష్యూర్ రోడ్ క్రాస్ చేసేటప్పుడు సిగ్నల్, అప్పుడప్పుడు ఏమవుతుందంటే, సో ఇలా బటన్స్ ఉంటాయన్నమాట, ఇది నొక్కితే మీకు ఒక సిగ్నల్ పడుతుంది.
సిగ్నల్ పడినప్పుడు క్రాస్ చేయాలి, లేదు ఇట్లా రెడ్గా ఉంది అంటే యు ఆర్ నాట్ సపోజ్ టు క్రాస్ అనమాట. కొన్ని చోట్ల జీబ్రా క్రాసింగ్ ఉంటుందండి, అక్కడ సిగ్నల్ అనేది ఏమీ ఉండదు, యూ హ్యావ్ ద ప్రిఫరెన్స్ అనమాట. సో ఆ జీబ్రా క్రాసింగ్ ఉన్నప్పుడు యూ కెన్ జస్ట్ క్రాస్ ద రోడ్. కార్ అనే వాళ్ళు ఆగి వెళ్తారనమాట. నాకు ఫస్ట్లో ఫన్నీ థింగ్, నేను ఫస్ట్ జర్మనీ వచ్చినప్పుడు మా ఆఫీస్ ఎదురుగా జీబ్రా క్రాసింగ్ ఉండేదన్నమాట. సో నేను ఏం చేసేదాన్ని అంటే, మనం రోడ్ దాటడానికి కాళ్ళు చాలా ఫాస్ట్గా వస్తుండేవి, నేను ఆగిపోయేదాన్ని. సో వాళ్ళు ఏంటంటే నేను రోడ్ క్రాస్ చేసేదాకా కారు ఆక్కునేవాళ్ళు, నేను వెళ్ళిన తర్వాత వెళ్ళేవాళ్ళు అనమాట. సో ఇనీషియల్గా నాకు చాలా డిఫరెంట్గా అనిపించేది, చాలా ఫన్నీగా అనిపించేది. సో రూల్స్ అనేది అందరూ దే ఫాలో ఇట్ అండి. సో మేక్ ష్యూర్ యూ ఆల్సో ఫాలో దిస్ రోడ్ క్రాసింగ్ రూల్. సో ద నెక్స్ట్ థింగ్ ఏంటంటే బాల్కనీస్ అండి. బాల్కనీని ఎంత అందంగా పెట్టుకోవటం అనేది మనకి ఏంటంటే బాల్కనీ అంటే బట్టలు ఆరేసుకోవడానికి వాడతాం మనం బాల్కనీ. కాకపోతే వీళ్ళు బాల్కనీలో మంచిగా చెట్లు లేకపోతే సిట్టింగ్ మంచిగా కూర్చుంటారు, లేదా గ్రిల్ చేసుకుంటూ ఉంటారు. సో ద మిస్టేక్ దట్ ఐ డిడ్, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఫస్ట్ బెడ్షీట్స్ మనకి మంచిగా ఎండలో ఆరేసుకోవటం అంటే చాలా ఇష్టం కదా. సో నేను ఫస్ట్ జర్మనీ వచ్చినప్పుడు చక్కగా రోప్ కట్టేసి బట్టలు ఆరేసి నేను ఆఫీస్కి వెళ్ళాను అనమాట. సో ఆఫీస్ నుంచి నేను తిరిగి వచ్చే టైంకి మా అపార్ట్మెంట్లో నైబర్స్ అందరూ మీటింగ్ పెట్టుకున్నారు నా బాల్కనీ కింద. అందరూ కూర్చొని నా బాల్కనీ వంక చూస్తే ఏదో మాట్లాడుకుంటున్నారు అనమాట. నేనేం చేశాను రా బాబు, వీళ్ళు ఇంతగా మాట్లాడుకుంటున్నారు అంటే, బట్టలు అట్లా కనిపిస్తూ ఆరేయకూడదంటండి. నాకు ఆ విషయం తెలియదు. సో అప్పుడు వాళ్ళు చెప్పారనమాట, సో నో బాల్కనీస్ అనేవి బట్టలు కనిపించేటట్టు, మీకు కావాలంటే స్టాండ్లో కింద కనిపించకుండా స్టాండ్లో ఆరేసుకోవచ్చు అనమాట, కాకపోతే పైన కనిపించేటట్టు ఆరేసుకోకూడదు. అండ్ వన్ మోర్ థింగ్, బాల్కనీలో మీరు నీట్గా కనుక పెట్టుకోకపోయినా లేకపోతే ఏదైనా చేంజెస్ చేసినా కూడా ఒప్పుకోరండి. సో ఇట్స్ రూల్స్ అనేవి డిఫైన్ అయి ఉంటాయి మీ అపార్ట్మెంట్లో. సో యూ బెటర్ ఏదైనా చేంజ్ చేసే ముందు, ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు లైక్ ఏదైనా ప్లాంట్స్ హ్యాంగ్ చేయాలన్నా వాటికి కూడా చాలా రూల్స్ అయితే ఉంటాయంట. నాకు కొత్తగా మా నైబర్స్ చెప్తూ ఉన్నారు. సో బాల్కనీస్ అయితే బేసిక్గా చాలా బ్యూటిఫుల్గా పెట్టుకోవాలన్నమాట. సో దట్స్ వాట్ దిస్ వన్ థింగ్ దట్ యూ హ్యావ్ టు నో. థింగ్ ఇస్ ARD రేడియో అండి. అది మీకు ప్రతి మంత్ ఒక హౌస్ హోల్డ్ €17.5 అనేది పే చేయాలన్నమాట. సో చాలామంది ఏం చేస్తారంటే స్కిప్ చేస్తారనమాట. వాడేంటి మనం కట్టేది అని చెప్పి స్కిప్ చేస్తారు. కానీ మీరు జర్మనీలో ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని వదలడండి, మిమ్మల్ని ట్రాక్ చేసి లెటర్స్ పంపిస్తూనే ఉంటాడు. ఇన్ కేస్ మీరు కనుక పే చేయలేదంటే కొన్ని డేస్ తర్వాత ఆర్ మంత్స్ తర్వాత ఫైన్ కూడా ఉంటుందండి దానిపైన. సో మేక్ ష్యూర్ అది స్కిప్ చేయకుండా పే చేయండి. ఈ వీడియో రికార్డ్ చేస్తూ ఉంటే మా నైబర్స్ పక్క నుంచి వెళ్తూ ఉన్నారనమాట. యాక్చువల్లీ హీజ్ ఏ బై ప్రొఫెషన్ పోలీస్ అనమాట. సో మేము చెప్తున్నా ఇట్లా వీడియో చేస్తున్నాను జర్మనీ గురించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే, వీఆర్ హ్యావింగ్ ఎ డిస్కషన్. నేను ఆయన అడుగుతున్నాను అనమాట, ఏంటి బ్రైబింగ్ అనేది ఉండదా, కరప్షన్ అనేది ఉండదా పోలీసులకి, వీ కెన్ ఇన్ కేస్ లంచం లాంటిది ఆఫర్ చేస్తే ఏంటి అంటే, ఆయన దానికి హీ ఎక్స్ప్లెయిన్ దట్ పోలీసులకు కనుక బ్రైబ్ అనేది ఆఫర్ చేస్తేనంటండి దే ఫీల్ వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టు ఫీల్ అవుతారంట. ఇట్స్ లైక్ సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బతిన్నట్టు ఫీల్ అవుతారంటండి. ఆయన ఒకసారి నువ్వు చెయ్యి నీకు తెలిసిద్ది అని చెప్పి నాకు చెప్తున్నాడు అనమాట. సో దట్స్ హౌ దే ఫాలో దీస్ రూల్స్. అంటే రూల్స్ ఫాలో అవ్వాలి అనేది వాళ్ళ బ్లడ్లో బాగా నాటుకుపోయింది అనమాట. సో వాట్ ఎవర్ ఇస్ డిఫైన్డ్, మేక్ షూర్ యూ follow them and have a nice stay in Germany. I hope you like this video అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఆల్సో ఫాలో మీ ఆన్ ఇన్స్టా అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.